శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలోనతము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచలమఖిలోనతము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచలమఖిలోనతము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడుడు అది మృకుడు. అది చూడుడు అది మృకుడు. అది చూడుడది మృకుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము శ్రీహరివాసము. చెంగట నల్లదివో శేషాచలము. లింగినున్న దేవతల నిజవాసము. చెంగట నల్లదివో శేషాచలము. లింగినున్న దేవతల నిజవాసము. ముంగిట నల్లదివో మూలనున్న ధనము. ముంగిట నల్లదివో మూలనున్న ధనము. బంగారు శిఖరాల బహు బ్రహ్మమయం. ముంగిట నల్లదివో మూలనున్న ధనము. బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము శ్రీహరివాసము. ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నోర్మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిరది పూర్ణశాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తులకా శుద్ధం వందే శ్రీవిఖరోర్నవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తత్తుల్య రామ రామ వరాననే
శ్రీరాఘవ దశరథాత్మయమప్రమేయ సీతాకరం నమామి శ్రీకేశవ కరతలోద్ధృతరమ్య పద్మ చంద్రప్రభా విశద నిర్మల పాల్చైతన్య మార్తాండ కోటి రుచిరోజ్వల తీక్ష్ణ చక్ర వాదే గదాధర శ్రీ వెంకటేశ ఉదగ్రహాత ధృతశాఖ చక్ర పీతాంబర దర్శిత పాద పద్మ హస్తధ్వజోత రూపవేష దేవి త్వమాం పశ్యతి మాన్యదేవ దేవదేవ మహాబాహు దేవదేవపి జన్మజాగరూపాజకార హం హం హంసస్వరూపం హయసదకముఖం మట్టహాసనం లౌ 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 లాలితాక్ష నఖగుణ విజయ పాతుమా నారసూహ వైదేహీ జగతా సురద్రుపదలే హైమే మహామండపే మధ్యే పుష్పక దారుణాత వనవర పిలిపి నిందోటం अभिनय भावते सुगंध परिमल भरित शीतल चंद्र पूपयामि आयुर्वेदे वायुवे दुर्गा रोहपुष्पे राजपुरे राजसमुद्र से कुहायते हरिद्रापुरे पूर्वे समर्पयामि विष्णुसेनाय नमः ओम अहमत्पुरमया तस्य पूर्वादेवेभ्यो मृतस्यमाभिः यो मातदात संदेव समर्पयामि ओम मक्खायाहि वेदजे प्राण येरु मंडलवाला वेंकटरमण गोविंद गोविंद ओम अहमत्पुरमयावाहयामि विजय भवावाहयामि रक्तांबरभवावाहयामि यादस्पतिवावाहयामि गंगाधर्मदेवताय नमः सुगंध परिमल भरत सेवन सुंदरा समर्पयामि दक्षिण खागे दुर्गाकारमंडले ओम अंगारक ग्रहमावाहयामि स्थापयामि पूजयामि तद्दक्षिणतः सुब्रह्मण्यमावाहयामि जगद्भोमावाहयामि जगद्भोमावाहयामि गृहमावाहयामि देवस्तुतो विनामः वेंकटेश संस्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి శ్లోకమే. కానీ దీంట్లో ఉన్నటువంటి భవిష్యతి కలవు కేశవ కీర్తన
అంటే కొన్ని వేల కోట్ల జీవరాశులు కలిగినటువంటి ఈ ప్రపంచంలో క్రిమి, కీటకం, పశు, మృగం, సరీసృపం, స్థావరం, జంగమం. అంటే స్థావరము అనగా పర్వతాలు తదితరమైనటువంటి అవి స్థావర రూపం కలిగినటువంటి. జంగమం అనగా చర స్వభావం కలిగింది. అలాగే పశువు జన్మ ఉంది, పాదాలు ఉన్నాయి, నోరుంది, ముక్కుంది, మూతుంది, అన్నీ ఉన్నాయి. కానీ మాట్లాడగలిగేటటువంటి విధానాన్ని మాత్రం దానికి లేదు. మృగ జీవితం అలాగే ఉంది. సరీసృపం ఇంకా ఘోరమైనటువంటి. ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి భగవంతుడు ఒక మానవుడికి మాత్రమే మాట్లాడగలిగే శక్తి ఇచ్చాడు. ఈ మాట్లాడగలిగే శక్తి ఎందుకు ఇచ్చాడంటే సుందరకాండలో భగవంతుడు రామచంద్రుడు ఆంజనేయ స్వామి వారిని లంకకు పొట్టే ముందు ఒక మాట చెప్పాడు. సుందరో సుందరశ్చైవ సుందరాయ ప్రతీహ్యతే. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఏ కాలాన్ని బట్టి పిలిచినా కూడా చదువుకునేది వాటిని మాట్లాడే ఉంది. మరి ఎంతసేపు మిమ్మల్ని ఎదురు కూర్చోబెట్టి ఈ యొక్క భగవంతుని ఎదురుగా పెట్టి అసలు దేవుడు పెట్టారు మనం చెప్పుకునేటటువంటి విషయం ఏంటంటే అతనికి సంభవించినటువంటి దృష్టిలో అతనికి కనిపించాడు, కానీ హిరణ్యకశిపుడికి ఎందుకు కనిపిస్తాడు? కాబట్టి అలాగే మనకి తెలుసు, సినిమాలు చూస్తున్నాం, పాటలు వింటున్నాం, ఇందులో ఉన్నాడు అందులో ఉన్నాడు అంట. కానీ దీన్ని దంతాం, వాహనాన్ని దంతామా? తనలే కొద్ది భయం, ఎందుకంటే దేవుడు ఉన్నాడు. మరి అదే దేవుడు లేని చోటైతే కింద పట్టాన్ని తంతున్నాం, అక్కడ దేవుడు ఉంటాడని మనకు తెలుసు, అయినా కూడా తంతున్నాం. అటువంటి తనటం అనేది ఎందుకు జరుగుతుందంటే మనకి ఇంకా సంపూర్ణత సిద్ధించలేదు. భగవంతుడు ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు అనేటువంటి తత్వజ్ఞానం మనకి లేదు, మనకి అది సిద్ధించలేదు. అలా సిద్ధించదు కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడని చెబితే దానికి మొక్కం. కాబట్టి ఒక విగ్రహారాధన, ఆ విగ్రహంలో స్వామి యొక్క పరిపూర్ణ కళ వనమాలీక దేశాంకి శక్తి చక్రీచనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోపి రక్షతు. వనమాల, శంఖము, చక్రము, గద, శాంగము, అభయహస్తము, వరదహస్తము, పక్కమటి హృదయంలో లక్ష్మి ఇలా ధరించినటువంటి వాడు వెంకటేశ్వరుడు అని ఒక గురువు గారు చెప్పేటప్పటికి ఆ రూపం అతని మనస్సులో చిత్రించిపోతుంది. ఇక్కడ స్వామే కాదు, ఏ పట్టంలో వేసినా స్వామి స్వామి అంటాం. అదే చిరంజీవి ఆవేశం వేసినా అమ్మ వెంకటేశ్వర స్వామి అంటాం. ఎన్టీ రామారావుని ఇప్పటికి కూడా మనం రాముడిలా కొలుస్తున్నాం. ఆహా, రాముడు అంటే ఇలానే ఉండాలని. ఆ రూపం మనకు చెప్పాడు. స్వామి ఎలా ఉంటాడు, స్వామి ఎలా ఉంటాడు అని అడిగితే ఎలా ఉంటాడని చెప్తాం. ఆయనకు నిర్గుణం, నిరాతీతం, నిరామయం, నిరంజనం, ఆది అంతాలు లేవు, రూపము లేదని చెప్పబడదు. అయినా కూడా మనకు ఒక రూపం ఇచ్చారలా. శాంతాకారో భుజగశయన పద్మనాభ సురేశ విశ్వాహ
మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంత కమలనయన యోగి ఉద్యానగమ్య వందే విష్ణోద్భవ భయహర సర్వలోకైకనాథ. శాంతంగా ఉంటాట, ఎప్పుడు కూడా ముఖం మీద చిరునవ్వు వెలుగుతూ ఉంటుంది. భుజగశయనం పావు మీద పడుకొని ఉంటారు. పద్మనాభం ఈ పొట్టులోంచి ఒక పెద్ద పద్మం ఉంటుందట. సురేశం సూర్యుడు మొత్తం సేవిస్తూ ఉంటారట. విశ్వాకారం విశ్వానికి మొత్తం వ్యాప్తి చెందుతున్నట్ట. గగన సదృశం చూడటానికి ఆకాశం తెస్తున్నట్ట. మేఘవర్ణం నీలి మేఘం ఏ విధంగా ఉంటుందో అటువంటి వర్ణంలో ఉన్నట్ట. ఇటువంటి వర్ణంతా మనకు చూపించారు కాబట్టి ఈయన మహావిష్ణువు. నెత్తి మీద జటాజూటం, దాంట్లో గంగ, మెడలో పాము, కలి చర్మాంబరం. ఇది చూపించింది ఎవరయ్యా అన్నాం అనుకో, ఏమని చెప్తారు? పరమేశ్వరుడు జీవితం. పెద్ద తొండం, ఇంత బొచ్చ, పొట్టిగా ఉంటాడు, చిన్న కళ్ళు, చేత చెవులు, వీటిని ఏమంటాం చూపిస్తే? అది గణపతి కదండి. మోకాళ్ళ మీద కూర్చున్నాడు, అభయ హస్తం ఇచ్చాడు, ఏడవరని అంటాం. ఇలా ఆ చిహ్నాలను మనకు చూపించి భగవంతుణ్ణి మనకు చూపించారు పురాణకాలం. నరసింహం సగం నరవు సగం సింహంగా ఉండేటటువంటి స్వామిని నరసింహం అన్నా. మరి కోటి భగవంతుడు ఏమిటి? వీటి ప్రతి ఒక్క రూపానికి ప్రతి ఒక్క శక్తి ఉంది. నరసింహం ఈ రూపం యొక్క విధానం ఏమిటో చెప్తే, నరం సింహము అనేటటువంటి శక్తిని అదుపులో ఉంచుకునేటటువంటి స్వామి మాత్రమే నరసింహ స్వామి. మరి ఆంజనేయ స్వామి ఏమిటండి? దీని అర్థం ఏమిటంటే కోతి చంచలత్వానికి ప్రతీక. కోతి ఎక్కడ ఒక చోట సరి పుట్టుంటుంది చూడండి, కాసేపు ముక్కులు చెప్పిస్తుంది, కాసేపు ఇసుక అంటుంది, మీద దూకుతుంది, కింద దూకుతుంది, రక్కుతుంది, గోకుతుంది, గీకుతుంది, ఏదో చేస్తుంది, అటు ఇటు దూకుతుంది. అటువంటి కోతిని కూడా తన దగ్గర కూర్చోబెట్టి అంత కోతి చూశావు, ఏమండి నువ్వేం చదువుతావంటే నేను చదువు చదువుతా, ఆ తర్వాత ఇంటర్ చేస్తానంటాడు, డిగ్రీ చేస్తానంటాడు. ఈ అన్న మాత్రం వదిలిపెట్టి తర్వాత పాపరాగులు తింటాడు, లేదా బలాలమ్మడి తిరుగుతుంటాడు, లేదా ఒక బైక్ దొరికితే తిరుగుతూ ఉంటాడు. ఇది చంచలత్వం. ఈ బీడీ చేస్తానన్నటువంటి స్థిరత్వం ఎటువైపోయింది? అది చంచలత్వం. లేదా మన బుద్ధి ఇక్కడ కూర్చున్నాం, మన శరీరం ఇక్కడ ఉంది. ఇంతమందిలో నేను అనకూడదు కానీ గుండె మీద ఒకసారి చేసుకొని చెప్పండి, ఇక్కడ వినేవాళ్ళు కొంతమంది మాత్రమే, తమ ఆత్మ మాత్రం ఎక్కడికో వెళుతుంది. ఇంటి దగ్గర వంకాయ కూర చేసి వచ్చా, అది పిల్లి పడేస్తుంది, ఇక్కడ ఆలోచిస్తుంటారు. బయట చెప్పులు పెట్టా, అవి పోతాయా ఉంటాయా అని కొంతమంది. ఇవి ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, ఏ ఒక్కరిని ఉద్దేశించేది కాదు, మన యొక్క చంచలత్వానికి ప్రతీక. ఇటువంటి చంచల రూపం కలిగినటువంటి ఆ కోతిని అదుపులో పెట్టినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి అటువంటి కోతి కూడా మహాశక్తి అయింది. కాబట్టి ఇదిగో ఈ చంచలత్వాన్ని నేను నిరోధిస్తున్నాను, భగవంతుడయ్యా అని చెప్పటమే ఆంజనేయ స్వామి యొక్క రూపం. మరి వినాయకుడు ఏమిటి? ఏనుగు తొండం ఏమిటి? పెద్ద పొట్ట ఏమిటి? మరి చిన్న ఎలక మీద కూర్చోవటం ఏమిటి? దానికి కూడా పెద్ద కథ ఉంది. ఏనుగు ముఖం, ఏనుగు రాజస్థానికి సంబంధించినటువంటి ఈ చెవులు లాంటి చేతలు ఉన్నాయే, ఇవి మంచి ఎప్పుడు కూడా వినాలని ఆరాధపడాలని చెప్పడం కోసమే. చిన్న కళ్ళున్నాయే, సూక్ష్మంతో సర్వాన్ని గ్రహించాలి. ఈ పెద్ద పట్టును చూసారా, అది పెద్ద భాగ్య నిధి. భాగ్యము అంటే విద్యతో సకల శాస్త్రాలను కూడా నిధిత్వంగా సమకూర్చినటువంటిది. అలాగే ఈ ఎలకని చూశారు, ఈ ఎలక దుర్గుణం అనేటటువంటిదట. అది ఎక్కడ ఒక చోట నిలబడదు. ఎలక ఎప్పుడూ కొరుకుతూనే ఉంటుందట. అంటే ఎప్పుడూ కూడా మనం ఆ చెడు కోసం తాపత్రయపడుతూ ఉంటాం. ఆ కొరుకుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఎలక ఎక్కడ ఒక చోట నిలబడదు ఎప్పుడు. అటువంటి ఎలకను పట్టి దాని మీద కూర్చున్నట్ట ఆయన, వాహనం కోసం కాదు. అటువంటి దుర్గుణాలను నా అధపాతాళానికి నెట్టే విధంగా దాని మీద నేనున్నాను. నన్ను పూజించిన వారికి ఇటువంటి స్థిరత్వం నేను ఇస్తాను అని చెప్పటం కోసం. గణము, ఆ గణాలకు అధిపతిని నేను, కాబట్టి ముందుగా నన్ను చచ్చినట్టు మనం వినాయకుడు పూజించాల్సింది అని గణపతి యొక్క రూపానికి ప్రత్యేకం. మకర విలక్కం వస్తాను 41వ రోజు వచ్చేటప్పుడు ఆ బస్సులనే గురకా వేసి వస్తాను. ఏమిటి ఇంకా నీ కర్మబంధం ఎక్కడ తొలగిపోయింది? 40 రోజులు చేసి నీ పుణ్యఫలితం ఏమిటి?
మనం మన శరీరాన్ని మనం అదుపులో పెట్టడం కోసమే మండల దీక్ష. ఇది ఏ ఒక్క అయ్యప్ప స్వామి కాదు, సాయిబాబా దీక్ష కాదు, ఏడుకొండవారి దీక్ష కాదు, తిరుపతమ్మ దీక్ష కాదు. ఆ భగవంతుడి యొక్క నామాలను పలుకుతూ మన శరీరాన్ని మనం విధించుకునేటటువంటి దీక్ష ఈ దీక్ష. ఉదయం లేచి స్నానం చేయబడినటువంటి దీక్షల విధానం ఏమిటి? సూర్యగ్రహణం యొక్క శక్తి, సూర్యకిరణాల యొక్క శక్తి పాతాళ లోకం నుంచి ఉద్భవించి తీర్థ జలంలో ప్రవహిస్తూ ఆ కిరణ శక్తి మన యొక్క శిరస్సుపై పడి మన యొక్క తేజస్సును ఉద్దీపనం చేస్తుందని చెప్పి తెల్లవారు వజ్రీభూతమై ఉంటుందట. దానికోసమే స్వామి ప్రసాదాన్ని స్వామికి సమర్పించి మనం తీసుకుంటూ ఉన్నాం. అలా ఆ విధమైనటువంటి విధానం. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేస్తున్నాం. సాంబ్రాణిలో యాంటీ వైరస్ కూడా ఉన్నాయి. అటువంటి సాంబ్రాణి ధూమాన్ని మనం చేస్తున్నాం. అదే హోమం దగ్గరికి వెళుతున్నాం. పూర్ణావతి సామాన్లో పడేటటువంటి యాలక, లవంగ, జాజకాయ, జాపత్రి, పచ్చ కర్పూరం, అలాగే మోదుగు యొక్క కర్ర, అశ్వత్థము, రాగి యొక్క కర్ర, అపామార్గము, ఉత్తరేణి కర్ర, వీటి నుంచి వచ్చినటువంటి ధూమాన్ని పీలిస్తే శరీరంలో ఉన్నటువంటి నాడీ చక్రం అంతా ఒక్కసారి గిర్రులు తిరిగి రక్త ప్రసరణ అవుతుంది. అలా అయిన తర్వాత ఉదయం పూట టిఫిన్ చేయకూడదు అంటున్నాం. మధ్యాహ్నం భోజనం ఎందుకు చేయాలన్నాం అంటే తిన్నదంతా కూడా అరిగిన తర్వాత మన శరీరం శుద్ధంగా ఉంటే అప్పుడు తిన్నది వంటపడుతుంది. పొద్దున్నే 12 ఇడ్లీ తిని 10ంటికి మళ్ళీ అట్టిపడు తిని మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి చక్కగా క్షీరాన్నము, గారెలు, బూరెలు అన్నిటితో తిని మళ్ళీ 3ంటికి టీ తాగి మళ్ళీ 6ంటికి భోజనం చేసి 24 ఇడ్లీలు తింటే దీక్షా ఫలితం. ఎలా? ఈ తిన్నదంతా కూడా వాతము కమ్మి తద్వారా అనారోగ్యానికి గురవుతుంది. ఆరోగ్య లక్ష్యాలుగా, ఆరోగ్య లక్షణాలుగా మనం చెప్పబడేటటువంటి ఈ వ్రత దీక్షలో నియమాలు, విధానాలు అవి. 12 గంటలకు మళ్ళీ చక్కగా శుచిగా స్నానం చేస్తాం. ఆ భోజనాన్ని చేస్తాం. చేసిన తర్వాత శయనించకూడదు. పగటి నిద్ర పనికి చేయటం అనేది మామూలుగా చెప్పే వృత్తి. కానీ పగటి నిద్ర శరీరంలో ఉన్నటువంటి సర్వ నాడీ చక్రాలని సుషుప్తం చేస్తుంది, అనగా నిద్రాణ స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి తద్వారా అతను అనారోగ్యానికి హేతువుగా విధవుతుంది. 10 గంటలకు వరకు వచ్చేటటువంటి సూర్యుడి యొక్క ఎండ శరీరానికి పనికిరాదట. అలాగే ప్రేత ధూమస్య, కాష్టంలో వచ్చేటటువంటి ధూమం శరీరానికి పనికిరాదట. తరుణీ సంగమ, తనకంటే వయసులో ఉన్నటువంటి స్త్రీతో సంసారం పనికిరాదట. అలాగే రాత్రం దర్జన్న భుంజంత, రాత్రి కూడా పెరుగన్నం తినకూడదట. ఇవన్నీ చేయటం వల్ల ఆయు క్షీణ తినే ప్రతిరోజు కూడా ఆయు క్షీణం జరుగుతూనే ఉంటుంది. మరి మన యొక్క ఆయువు పెరగాలంటే ఏం చేయాలి? వృద్ధార్కో హోమధూమశ్చ. వృద్ధార్కం అంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 సూర్యుడు అస్తమయ పర్యంతం వరకే ఉండేటువంటి ఆ ఎండ, మనం సూర్యుడి ఎండ మన మీద పడాలట. అందుకే చరిత్రకారులే కాకుండా ఇప్పటి వరకు కూడా 4 గంటల దగ్గర నుంచి 6 గంటల దాకా అందరూ ఆడుకుంటారు, పాడుకుంటారు, సరదాగా తిరుగుతూ ఉంటారు. అన్ని ఆటలు అప్పుడే జరుగుతాయి. వృద్ధార్కో హోమధూమశ్చ, హోమం నుంచి వచ్చేటువంటి ధూమం మంచిదట. తనకంటే చిన్నదైనటువంటి స్త్రీతో సంసారం చేయటం మంచిదట. అందుకే ఇప్పటికి కూడా దాంపత్య జీవితంలో భర్త కంటే భార్య చిన్నగా ఉండాలని చెప్తారు. రాత్రం క్షీరాన్న భుంజంత ఆయుర్వృద్ధి తినేది. రాత్రిపూట పాలతో కలిపినటువంటి భోజనం చేయటం వల్ల ఆయు వివర్ధనం జరుగుతుందట. మరి ఎంతమంది ఉంటున్నాం ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పటికి కూడా చాలా మంది రాత్రి కూడా పాలు తాగేవాళ్ళు ఉన్నారు. అలా చేయటం వల్ల ఆయుర్వృద్ధిని తినేది. ఇలా ఇటువంటి ఎన్నో మనం విస్మరిస్తున్నాం, విసర్జిస్తున్నాం. అలా చేయటం వల్లే ఒకప్పుడు తాళ ప్రమాణం అంటే తాడి చెట్టు ఎత్తు ఉండేటటువంటి ప్రమాణం కాస్త చిన్నగా 12 అడుగులకు వచ్చిందట. 12 అడుగుల నుంచి 6 అడుగులు గొప్ప. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, అబ్బా 6 అడుగులు ఉన్నాడండి, బ్రహ్మాండమైన హైట్ అనుకుంటున్నాం. ఇదేం హైటు? రావణాసురుడు 250 అడుగులు ఎత్తున్నాడు. రాముడు 575 అడుగులు ఎత్తట. అంటే మరి దాన్ని బట్టి చూసుకుంటే మనం ఎంత? ఇక రాను ఎంప చెట్టు నిత్యం వేస్తారు.
అది బ్రహ్మంగారు చెప్పిన మాట. అంటే ఇప్పటికే మనం 5.5కు దిగిపోయాం. 6 అడుగులు ఉన్నాడంటే అబ్బా చాలా ఎత్తండి, అబ్బాయి పొడగలి ఆజానుబాహుడు. ఆజానుబాహుడు అంటే అది కాదు అర్థం. శ్రీరాఘవం ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షం. ఆయన ఆజానుబాహుడు అంటే 575 అడుగులు ఎత్తుంటే ఇప్పుడు 6 అడుగులు ఆజానుబాహుడు. ఇది కాస్త రేపు పొద్దున మన పిల్లవాడు ముదిమన వాళ్ళు ఏమని చెప్పుకుంటారు, బో మా తాత 5 అడుగులు ఉండేవాడటండి అని చెప్పుకుంటారు. ఇది ఏ స్వాములకి తప్పు కాదు, వాళ్ళకి మార్గదర్శకంగా నిలిచిన గురుస్వామి. హరిరామట భగవంతుడు అందులో ఉన్నాడు. అంటే 4 వేలాల కాలమైన ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో వస్తున్నటువంటి ఈ హరిరామ పైన మీరు ఈ ప్రపంచమంతా కూడా బెల్లం కోసం వేస్తున్నాం, పేడ కోసం వేస్తున్నాం, తర్వాత చనిపోయే ముందు వేస్తున్నాం. కాబట్టి నన్ను శరణ వేడండి. ఈ డోలాయమానమైనటువంటి ఈ డోలికను కాదు, డోలికను అధిరోహించిన నన్ను కొలవండి. ఈ సంసారం ఇది కొండ ఎక్కక ముందే మీరు వాస్తవ ధర్మాన్ని తెలుసుకోండి. కానీ ఆ భూకల్ సేవ ప్రతిరూపమైనటువంటి సేవ ఈరోజు మనం చూసుకుంటాం. ఇది